కేంద్రంలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది బీజేపీ. ఇందులో భాగంగా పార్లమెంట్ సంవిధాన్ భవన్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో లోక్సభ పక్ష నేతగా మోదీని ఎన్నుకోనున్నారు. లోక్సభ నేతగా మోదీ పేరును ప్రతిపాదించనున్నారు బీజేపీ చీఫ్ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు. మరోవైపు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. జూన్ 9న సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొంతమంది కేంద్ర కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. జూన్ 9 సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. ఎన్డీఏ పక్షాల మీటింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్ డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, 11:30కు ఈ భేటీ ప్రారంభమవుతుంది. ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన ఎంపీలు, అలాగే పార్టీలకు సంబంధించిన లీడర్లు, బీజేపీకి సంబంధించిన బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పదాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించి లోక్సభ పక్ష నేత ఎంపిక పైన చర్చ ఉంటుంది. ఏకగ్రీవ తీర్మానం కూడా చేయబోతున్నారు. అలాగే లోక్సభ పక్ష నేతగా మోదీని ఇద్దరు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా ప్రతిపాదిస్తారు. ఆ తర్వాత ఏకగ్రీవంగా ఎంపీలందరూ కూడా ఎన్నుకోబోతున్నారు. ఇక మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ రాజ్నాథ్ సింగ్ అలాగే అమిత్ షాలు ఇద్దరు కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రతిపాదన తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు మరికొంతమంది నాయకుల ప్రసంగాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రసంగాలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీని సన్మానిస్తారనేటువంటి సమాచారం ఉంది. దానికంటే ముందు బీజేపీకి సంబంధించిన ఎంపీలతోటి బీజేపీ సమావేశం ఉంటుంది. బీజేపీకి సంబంధించిన లోక్సభ పక్ష నేతగా మోదీని ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఎన్డీఏకి సంబంధించిన లోక్సభ పక్ష నేతగా ఓవరాల్గా ప్రధాని సంబంధించినటువంటి లోక్సభ పక్ష నేతగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానాలు అయితే ఉంటాయి. ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఎన్డీఏ మిత్రపక్షాల భేటీలోనే ఆ మేరకు నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. ఎన్డీఏ నేతగా మోదీని ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించుకున్నారు. అదే రోజు ఆయనకు సంబంధించినటువంటి ఎన్నుకున్నారు. పోర్ట్ఫోలియోస్ విషయం సంబంధించి కూడా కొంత చర్చ అనేది కూడా, ఎక్సర్సైజ్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఆ రోజు ఎన్డీఏకి సంబంధించినటువంటి మిత్రపక్షాల నుంచి వచ్చినటువంటి డిమాండ్లపైన నిన్న బీజేపీ అగ్రనేతల నివాసంలో, జేపీ నడ్డా నివాసంలో సమావేశం జరిగింది. దాంట్లో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్కు సంబంధించి ఏ విధంగా ఉండాలనే దానిపైన చర్చ అనేది జరపడంతో పాటు ఇటు మిత్రపక్షాలకు ఏ విధంగా అకామిడేట్ చేయాలి, వారికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కీ పోర్ట్ఫోలియోస్ ఒక 5 ఏదైతే విదేశాంగ శాఖ, రక్షణ, అలాగే హోంశాఖ, వీటితో పాటు ఆర్థిక మరొక శాఖ, మొత్తంగా ఒక 5 కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలను బీజేపీతో పాటే ఉంచుకోవడంతో పాటు స్పీకర్ పదవిని కూడా బీజేపీ ఉంచుకోవాలని కూడా బీజేపీ భావిస్తూ ఉంది. మిగతా పోర్ట్ఫోలియోస్ మిత్రపక్షాలు ఏవి అడిగినా వాటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు అయితే సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలుగా ఉన్నటువంటి జేడీయూ అలాగే టీడీపీ 2 పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించబోతున్నాయి. కాబట్టి వారి సంఖ్య కావచ్చు, లేకపోతే వారి ప్రాధాన్యతను బట్టి వారికి పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలని కూడా బీజేపీ భావిస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని డిమాండ్స్ కూడా జేడీయూ నుంచి ఒక 3 కేంద్ర మంత్రి పదవులతో పాటు 2 ఎంఓఎస్లు, అలాగే అటు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కూడా రాష్ట్రానికి సంబంధించి జేడీయూ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి ఏ మేరకు ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే గతంలో చాలాసార్లు కూడా చెప్పారు. ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఇక ముగిసిపోయినటువంటి అధ్యాయం లాంటిది. దానికి సంబంధించి ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు అంటూ కూడా గతంలో ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, లేదా బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు అనేక సార్లు ప్రకటనలు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా నితీష్ కుమార్ ఆ డిమాండ్ పెట్టడంతో దానిపైన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ టీడీపీ కూడా ఒక 4 కేంద్ర మంత్రి పదవులు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఎల్జేపీ కూడా ఒక పోర్ట్ఫోలియో అడుగుతున్నట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించి ప్రస్తుతానికైతే పార్టీకి సంబంధించి ఇంటర్నల్గా చర్చ అనేది కూడా జరుగుతుంది. కానీ ఈ రోజు మాత్రం కేవలం ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా, అంటే బీజేపీ లోక్సభ పక్ష నేతగా అలాగే ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ప్రధాని మోడీని ఎన్నుకుంటారు. వాటి తర్వాత రాష్ట్రపతిని ఈ రోజే కలిసేటువంటి అవకాశం ఉంది. మిత్రపక్షాలకు సంబంధించినటువంటి మద్దతు లేఖలతో కలిసి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు వారిని ఆహ్వానించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. 240 సీట్లు సొంతంగానే బీజేపీకి ఉన్నాయి. మిత్రపక్షాలతో కలిపి మ్యాజిక్ ఫిగర్ అనేది కూడా దాటుతుంది. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తారు. ఆ తర్వాత 9వ తారీఖున బీజేపీ నుంచి, అంటే ప్రధానిగా
మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ప్రధానితో పాటు మరికొంతమంది క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపైన ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కల్లా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ మదార్.